హలో హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ల యూట్యూబ్ ఛానల్ గాయస్. పత్తి చెట్లు చూడండి గాయస్, ఎలా ఉన్నావు? కనిపిస్తుందా? పర్లేదు, వాన వచ్చింది, వర్షము, కానీ కాస్త ఒరిపించింటే బాగుండే. ఇక్కడ చూడండి గాయస్, ఈ చెట్టుకి ఇట్లా మొత్తం పెద్ద చెట్లకి మొత్తం లేదు, ఇది మన జిగి. ఈ చెట్టుకి చూడండి గాయస్, ఈ చెట్టుకి చూడండి, చూపిస్తా చూడండి గాయస్, ఎలా ఉందో చూడండి. కనిపిస్తుందా గాయస్? జిగి. దీనికి ఏ మందు కొట్టాలో కొద్దిగా కామెంట్ పెట్టండి గాయస్, లేకపోతే మందన్న పెట్టండి మాకి. మళ్ళీ ఈ చెట్టుకు లేదు చూడండి గాయస్, చూడండి ఈ చెట్లు, పెద్ద చెట్లకి ఎక్కడా లేదు. చేను మొత్తం తీసుకోండి, ఈ పెద్ద చెట్లకి లేదా ఈ ఈ ఈ వయసు ఉన్న చెట్టుకి ఉన్నది మొత్తంగా చూడండి. ఇక్కడ కూడా చూడండి, ఆకు నిండా ఉంది గాయస్, చాలా డేంజర్గా ఉంది. వీడియో నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఆయన, మళ్ళీ మాడమైంది చూడండి. నిన్న చాలా వర్షం కొట్టింది కదా, ఈరోజు కూడా మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం కూడా వర్షం వచ్చింది గాయస్. ఇప్పుడు మళ్ళీ వచ్చింది వర్షము, ఏం గ్యాప్ ఇవ్వడం లేదు, చాలా వంక మళ్ళీ పారుతుంది, చిన్నగా వచ్చింది. ఇప్పుడు నిన్నైతే చాలా ఫుల్ అంటే ఫుల్, చాలా డేంజర్గా పారింది వంక, చాలా విచిత్రంగా పారింది గాయస్ బాగా. ఇప్పుడు మధ్యాహ్నం వర్షం వచ్చింది, ఇప్పుడే కాస్త ఎట్లా పారుతుంది చూడండి గాయస్, చూపిస్తా చూడండి గాయస్. చిన్నగా పారుతుంది వాగు, కొద్దిగా వరపిస్తే బాగుండే, లేకపోతే చెట్లు అన్నీ నేలంపుల్లో ఉండే చెట్లు, వంపులు పారే చెట్లు అవన్నీ ఉండవనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఇంకా చాలా ఇబ్బంది అయినప్పుడు ఆ చెట్లు తండికి చనిపోతాయి. చూడండి మళ్ళా నీళ్ళు అయినవి. ఈరోజు ఆరింటదిలే, కొద్దిగా కాస్త పర్లేదురా దేవుడు అనుకుంటే మళ్ళా మధ్యాహ్నం వచ్చింది వర్షము, రచ్చరంబ కొట్టింది గాయస్ వర్షం. ఇప్పుడంతా ఎద్దులకి, మేకలకి, పశువులకి సూపర్, అంతా గడ్డి బాగా మలిసింది. వాగపోంటి కొండలకి, గుట్టలకి, చెట్లకి అంతా బాగా అయింది అనుకుంటా. చూడండి మళ్ళీ మాడమైంది గాయస్, మళ్ళీ మాడమైంది, భయం అవుతుంది. మళ్ళీ ఇదే వర్షం వస్తుందిరా దేవుడా అని. ఎందుకంటే చెట్లు చిన్ని చెట్లు కదా, చాలా వర్షం వస్తే తట్టుకోలేవు గాయస్. మనం ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నట్లా, ఎందుకంటే అవి చాలా ఇది మన వర్షంలో తడిసే పిల్లోనికి ఎట్లా ఉంటుంది సర్ది, సేమ్ అలాగే అవుతుంది. చెట్లు కూడా అంతే. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, కన్ఫర్మ్ లైక్ కొట్టండి గాయస్. అక్కడ వంక దగ్గర ఆగిన చూడు బండలు మావి, బైకులు అక్కడ ఆపినాము చూడు, ఇక్కడ చేనులకు రావు. వావ్, చూడండి సీములు ఎక్కినవి కాళ్ళకి, బా. రైతులకి వాన వచ్చే ఒక బాధ ఉంది, వాన రాకపోతే ఒక బాధ ఉంది గాయస్. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తా, ఓకేనా? అది ఏంటంటే, అది మీకు నచ్చితే కన్ఫర్మ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మంచి ఒక విషయం చెప్తా చూడండి, బాగా పారుతుంది మన చేను దగ్గర, అవతల చేను కనిపించిందా? బాగా చూడండి, మళ్ళీ నీళ్ళుగా పారుతున్నా గాయస్. యా ఊరప్ప, అది ఏదో మన క్వశ్చన్ బాగుంటుంది ఏదో ఒకటి గాయస్. మీకు ఒక విషయం చెప్తా, ఏమనుకోకపోతే, అది మన రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటా నేను. ఈ వీడియో చూస్తే కన్ఫర్మ్ మీరు చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో సపరేటు, ఈ వీడియో సపరేట్ నా దృష్టిలో. ఎందుకంటే మీకు ఇంటనే అర్థమవుతుంది గాయస్, ఇది బాధ ఎట్లా ఉంటుంది రైతులనే. మొన్న కొద్దిగా వర్షం వచ్చింటే మేము అనుకున్నాము మందు కట్టలు వేసుకొస్తామని. ఆదోని సిటీకి పోయినాం గాయస్.
సిటీకి మందులు ఎరువులు అంటే ఏంటి ఎరువులు గాయస్, డిఏపి, మళ్ళా యూరియా 3-19, 20-20-0-13, 14-14 పొటాసు, ఇవన్నీ ఎరువులు వేసుకోవడానికి పోయింటాం గాయస్. పోయింటే ప్రతి ఒక్కరికి ఒకే బాధ గాయస్. ఏమంటే ఇప్పుడు ఈ చిన్ని చెట్లకి ఏం వేయాలి మనము ఈ చిన్ని చెట్లకి ఏం వేయాలా చెప్పండి గాయస్. ఏం వేయాలంటే దీనికి వచ్చేసి ఇప్పుడు మళ్ళా మనము ఫస్ట్కి చిన్ని చెట్టు కాబట్టి ఒక బస్తా డిఏపి అనుకోండి గాయస్, ఒక చెంచి, లేకపోతే మన ఏనింగ్ మార్క్ అనుకోండి, ఒక బస్తా ఏనింగ్ మార్క, ఒకటి బస్తా మన యూరియా, ఆ రెండు కలిపి ఒక ఎకరానికి మనం చల్లితే ఒక ఎకరానికి సరిపోతుంది గాయస్. ఎందుకంటే చెట్టు మనకి ఇప్పుడు ఎదగదాల కావాలి కదా, చిన్న చెట్టు ఎదగాలి. మళ్ళీ అలాగే మన కింద అది కాడు ఉంటుంది కదా, ఆ కాడు కూడా కొద్దిగా లావు అవ్వాలి. అందుకోసమని మనం అట్లాంటిది మనం ఉపయోగిస్తాము ఫస్ట్కి. అలాంటి మందులు మనం పోయి అడిగితే ఎరువు బస్తాలు ఇప్పుడు ఏమన్నా ఇట్లా పెట్టినారు, ఏమన్నా ఇట్లా అయిందంటే వాళ్ళు ఏమంటున్నారు, ఒకటే క్వశ్చన్ చెప్తున్నారు గాయస్. లేదు ఇక్కడ గవర్నమెంట్ అలా పెట్టిందంట, గవర్నమెంటే అలా సృష్టించిందంట. ఏమంటే కన్ఫామ్ యూరియా 2 బస్తాలు తీసుకుంటే ఒకటి లింక్ తీసుకోవాలంట. అది లింక్ అంటే మరి మాకే అర్థం కావడం లేదు. ఆ గ్రానువల్ రూపంలో ఏదో ఒకటి ఇస్తారు, అది పని చేస్తుందా లేదా అనేది ఇప్పటి వరకే అది మనకు అస్సలు తెలియదు. పనికి వచ్చేది ఏదో పనికి రాకుంది ఏదో అది గ్రానువల్ రూపంలో ఉంటుంది. అట్లాదే ఒకటి లింక్ మేము చేస్తామంటారు. ఏం లింక్ అనా అంటే ఇది ఎంత అనా అంటే 800 అంట, లేకపోతే యూరియా మొత్తానికి లేదంటున్నారు. యూరియా మొత్తానికి లేదని కాదు, ఈ ఫ్యాక్టరీలే బంద్ చేసి అయిపోతుంది కదా. ఈ గవర్నమెంట్కి అడుగుతున్నా, ఈ ఫ్యాక్టరీలో మీరు యూరియా తయారు చేసేది మీరు బంద్ చేస్తే మేము ఎంతకోసం అడుగుతాం మీకు యూరియా కావాలని మాకని చెప్పండి. గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మోడీ సార్కి అడుగుతున్నా, మీరే ఫ్యాక్టరీలో తయారు చేయకుండా ఉంటే యూరియా మేము రైతులు ఎందుకు అడుగుతున్నాం? ఒక క్వశ్చన్ చెప్పండి. మీరు తయారు చేసేది ఎందుకు, ఈ రైతుల దగ్గర తెచ్చేది ఎందుకు, మళ్ళా మీరు చెప్పేది ఎందుకు? మాకు ఈ లింకు పంకు అంటే మాకు ఏం అర్థం కావడం లేదు. మేము తీసుకుపోయిన డబ్బులు తక్కువ తీసుకోపోయి ఉంటాం, ఆడపోయినాక మళ్ళీ లింక్ అంటావు. ఒక సెంచుకి ఒక లింక్ తీసుకోవాలంట, మరే 2 సెంచులు కాదు. 10 సెకండ్ల లోపల నిన్నే అన్ని అంగిళ్ళు అడిగితే 10 సెకండ్లలోనే యూరియా అయిపోయింది. లేదు లింక్ తీసుకుంటే ఇస్తామని ఒక అంగిడి లేదు 4 బస్తాలకు ఒకటి ఇస్తామంటారు. లేదు 2 బస్తాలు తీసుకుంటే ఒకటి ఇస్తామని ఒక్కొక్క చోట ఒక్కొక్క లింక్ అంట. అంటే ప్రతి ఒక్క దుకాణానికి అట్లా మీరు లైసెన్స్ అట్లా పెట్టి అట్లా ఇచ్చినారా లింకు? లేకపోతే కావాలని ఇచ్చినారా, కన్ఫర్మ్ అది వేయాలని ఇచ్చినారా, లేకపోతే వీళ్ళే సృష్టించినారా? అది మీరు కన్ఫర్మ్ ఈ రైతులకు చెప్పాలని మళ్ళీ కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి కానీ, ఇక్కడ మన నరేంద్ర మోడీకి కానీ. గాయస్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టో, కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకో గాయస్. ఎందుకంటే ఎంత కష్టాల్లో నరకం అనుభవిస్తున్నారో సిటీకి పోయి నిన్న చాలా మంది రైతులు, వర్షం వచ్చింది ఇక్కడ అదను సిటీలో, మీకు చెప్తే మీరు ఏమో అనుకుంటారు కానీ నిజమంటే చెప్తామా, నరకం అనుభవించినాము. అవి మన ఎరువు బస్తాలు తీసుకోవడానికి పోయి మా అటువంటి వాళ్ళు నిన్న చాలామంది చాలా బాధపడి ఎరువులు కూడా తీసుకోలేదు. అట్లా నరకము చూపిస్తున్నారు ఈ ఎరువు బస్తాలో. ఎందుకు యూరియా లేదా? యూరియా వేయాలా? ఇప్పుడు అది గట్టిది ఒకటి వేస్తే మన యూరియా ఒకటి వేయాల్సిందే కన్ఫర్మ్. ఎందుకంటే వేయలేకపోతే చెట్టు ఎదగదాలి ఎక్కడ ఉంటుంది? గట్టి ఎరువు ఒకటే వేస్తే ఆ ఎదగదాలి ఎక్కడి నుంచి వస్తుంది? దానికి యూరియా కన్ఫర్మ్ కావాలి కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే యూరియా మొత్తానికి యూరియా వేస్తారు, భూమి పాడవుతుంది, పొల్యూషన్ అవుతుంది, చేన్లు కూడా చెరిగి పండువు, అది ఇదని చాలా చెప్తారు. కరెక్టే మీరు చెప్పేది. మేము అంటున్నామంటే ఒక సెంచి గట్టిది తీసుకుంటే ఒక సెంచి యూరియా కన్ఫర్మ్ ఇవ్వాలా. మరి దానికి ఎందుకు లింకు? దానికి 800 పెట్టాలా. ఆ జింక్ రూపంలో ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళ బస్తాలో. ఒక్క అంగిట్లో పోతే ఏమంటారంటే అది గుళికలు తీసుకో అంటారు, ఒక్క అంగిట్లో పోతే ఆ డబ్బా తీసుకో అంటారు, ఒక్క అంగిట్లో పోతే అది ప్యాకెట్ తీసుకుంటాడు. అది ఎక్కడ పడిందో, మూలకు పడిందో దాని డేట్ అయిపోయి ఉంటుంది, టైం అయిపోయింది, సంవత్సరం అంతా అయిపోయి ఉంటుంది. అటువంటిది తీసుకోండి అని వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్తున్నారు. ఎక్కడ అంటే ఆదోని సిటీ అలా చెప్తున్నారు. ఇప్పుడు మా దగ్గర ఏమేమో లెక్క చేసి మేము తీసుకోపోయి ఉంటాం డబ్బులు, దీనికి ఇంత అని.
వాటికి పోయినాక మళ్ళీ అది 800 ఎక్స్ట్రా అంటే ఒక్క రైతు తీసుకునేది ఒక 20 బస్తాలు 30 బస్తాలు తీసుకుంటాడు అనుకుంటాం ఎగ్జాంపుల్. 20 బస్తాలకి ఈరేకి ఎంత అవుతుంది, గట్టి మందులు 20 బస్తాలకి ఎంత అవుతుంది, మళ్ళా సెంచికి ఒకటి అది లింక్ అంటే అప్పుడు అవి 800 ఒకటి అవి ఎంత అవుతాయి అంటే ఈ మందు వేయాలా ఆ మందు వేయాలా యా మందు వేయాలా మీరే చెప్పండి. నరకం అనుభవించినారు నిన్న సిటీలో చాలామంది. నిన్న సిటీలో నరకం అనుభవించినారు చాలామంది రైతులు. మీరు ఆన్లైన్లో పెడితే ఈ సుదురాకున్నోనికి ఈ పల్లెటూరులో ఏమి అర్థం కాదు, ఆ బస్తా ఎంత పడుతుంది, మినిమం ఎంత పడుతుంది అనేది కూడా ఎవరికి అర్థం తెలియదు. మీరు సిటీలో కూడా ఇది మన పల్లెటూరులో కూడా అవగాహన చెప్పాలి మీరు. ఏమని ఈ బస్తా ఇంత పడుతుంది, ఈ బస్తా ఇంత పడుతుందని మన ఇది గ్రామ పంచాయతీల్లో అట్లా కాడ చెప్పాలి రైతులు. వాళ్ళ ఆఫీసర్లకు చెప్పాలా ఈ సంచి ఇంత పడుతుంది, ఈ సంచి పడుతుంది, ఈ మందు ఇట్లా వేసుకోండి, ఇంతే పడుతుంది చూడు మీకు రేటు. ఆ సిటీలో మీకు ఇష్టానుసారం చెప్తే కొనొద్దండి, ఇట్లా ఉంటుందని పక్కగా ముద్ర గుద్ది చెప్పాలా. ఆ రైతుకి తెలీదు. మనకి పోయినసారేమో అది 28 అనుకుంటా 1600 1500 ఉండే పోయినసారి. ఇప్పుడు 1750 రూపాయలు. 1750 రూపాయలు అంటే ఆ రైతు అమౌంట్ల నుంచి ఫుడ్కొని వచ్చి పెట్టాలా. ఇప్పుడు వర్షం రాకుంటే ఇవన్నీ ఇత్తనాలు తెచ్చి దీంట్లో పోసినాము, ఆ గెడాలకి కూలోళ్ళకి అంతా పెట్టినాము. మళ్ళీ ఆ బస్తా అంత ఒకటి రేటు చెప్తే ఆ రైతు బతకాలనా సావాలనా? లాస్ట్కి పత్తి దీంట్లో తేమ ఉంది, దీంట్లో బొంగు ఉంది, భుషానం ఉంది అని విచ్చలవిడిగా మళ్ళీ వాళ్ళు ఆ సంసారం చేస్తారు. పత్తి పండినాక ఏమప్పా మామ పత్తి తీసుకుపోతే అన్ని కష్టాలు పడి తీసుకోపోతే వాళ్ళు ఇట్లాగా కాళ్ళతో ఇట్లా లాక్కుంటారు. తర్వాత ఆ పత్తిని మేము ఇట్లా చిన్నగా తీసుకొని ఒక సెంచులో ఎదుర్కొని ఎంతో కష్టం పడి అప్పులు సప్పులు తెచ్చినామరా దేవుడా అని మనము సిటీకి వేసుకోపోతే వాళ్ళు దీంట్లో తేమ శాతం ఎక్కువ ఉంది, బొంగు శాతం ఎక్కువ ఉంది, భుషానం ఉంది, సుశానం ఉంది అని చాలా చిత్రహింసలు పెడుతున్నారు రైతులను కూడా. కన్ఫర్మ్ ఈ వీడియోని షేర్ చేయండి గాయస్. గవర్నమెంట్ దగ్గరికి పోయేటట్లా, గవర్నమెంట్కి వినిపించేటట్లా షేర్ చేయండి గాయస్. మీ బాధ నా బాధ, నా బాధ మీ బాధే. మీరు అనుకుంటారో ఈయనకి ఎక్కడ లైక్ కొడితే ఏమోలా. చూడండి గాయస్, ఇలాంటి విషయాలు కన్ఫర్మ్ చెప్తా. నేను సిటీకి పోయింటే నరకం అనుభవించినాను గాయస్. నరకం. ఒక 10 సెంచులు గట్టివి, 10 సెంచులు అవి తీసుకుంటే సెంచుకి 2 సెంచులకి ఒకటి లింకు ఇస్తే అప్పుడు ఎన్ని బస్తాలు అవి వాళ్ళు ఇష్టానుసారం చెప్తారు. ఒకటి 600 అంటాడు, ఒక్క అంగిట్లో పోతే 700 అంటాడు, ఒక్క అంగిట్లో పోతే 800 అంటాడు. ఏది లింక్ బస్తా? ఏం వాళ్ళ ఇష్టానుసారం చెప్తున్నారా లేకపోతే కన్ఫర్మ్ లింక్ పెట్టినారా గవర్నమెంట్ లేదా అనేది ఇట్లా పల్లెటూరులో కూడా చెప్పాలా. ఇది పల్లెటూరులో కూడా చెప్పాలా. ఇది మేము లింక్ పెడుతున్నాము వీరే తీసుకుంటే అనేది అప్పుడు మనిషికి అర్థమవుతుంది. కావాల్సిన డబ్బులు తీసుకోపోతాడు, ఇష్టమైతే తీసుకుపోతాడు, కష్టమైతే సాగుతాడు, సస్తాడు రైతు గురించి మీకు ఎందుకయ్యా మీరు చెప్పాలా. మనం సిటీకి తీసుకొని ఇప్పుడు ఇన్ని బస్తాలకి ఇంత అవుతారని అంచోత డబ్బులు తీసుకుపోతే వాటికి పోయినాక గ్రానవల్ ఏదో ఒకటి తీసుకోండి కన్ఫర్మ్. మళ్ళీ మీకు లింక్ ఇది గవర్నమెంట్ అట్లా పెట్టినది, ఆన్లైన్లో పెట్టిన ఎందుకు పెట్టినారయ్యా మీరు? ఈరానికి ఎవరు చెప్పినారు? ఒక బస్తా గట్టి మంద తీసుకుంటే ఒకటి ఈరే ఇయ్యాలి కన్ఫర్మ్. ఓన్లీ ఈరే ఎవరు వేయరో మీరు అనుకుంటారు ఈరే వేస్తారని. ఎవరికో డబ్బులు లేక చాలా బీద పరిస్థితుల్లో దీనదైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఏదో ఒక ఎకరానికి 2 ఎకరాలకి ఎవరైనా వేసుకుంటారేమో తప్పితే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఒకటి గట్టి తెస్తారు, ఒకటి ఈరియా, ఆ 2 మిక్స్ చేసి వేస్తారు. ఇప్పుడు ఎందుకంటే చిన్న పంట కదా, మీరు చూస్తున్నారు కదా, చూడండి చిన్న పంటకి ఇప్పుడు ఈరియా లేకపోతే ఎలా? నిన్న ఎన్ని కష్టాలు పడుతున్నారంటే రైతులు వచ్చి లబలబలా పోసుకుందామా ఎక్కడైనా సస్తామరా దేవుడా అనిపిస్తుంటుంది. ఆ మందులు లింక్ పెట్టి కాసి అన్ని బస్తాలకి అన్ని లింకులు తీసుకోవాలంటే ఇప్పుడు రైతు దగ్గర డబ్బులు లేకపోతే కన్ఫర్మ్ 5 ఎకరాలు ఉన్నోనికి అవి 5 సెంచులు కావాలా. ఏటివి గట్టివి 5 సెంచులు కావాలా. ఇప్పుడు ఈరా 5 సెంచులు కావాలా. 5 సెంచులకి 5 లింకులు అంటే 5 8 ఎంత అవుతాయి మీరు లెక్కేయండి గాయస్. లెక్కేసి గవర్నమెంట్కి చెప్పండి, లేకపోతే కింద నరేంద్ర మోడీకి వినిపించేలాగా ధర్నాలు చేయండి. రోడ్ల మీద రాండి, కూర్చోండి. భయపడద్దండి గాయస్, భయపడద్దండి. ఎందుకంటే
నీలాగే నాలాగే ఎంత మనం బాధపడుతున్నామని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకు ఏమి లింక్ అయ్యా, ఈ లింకులు అనేది ఎవరికి చెప్పాలా, వీడు చెప్పాలా, పల్లెటూరులో వచ్చి చెప్పాలా. మీరు ఈరే తీసుకుంటే కన్ఫర్మ్ ఇది ఇస్తాం మేము, ఇది కన్ఫర్మ్ పని చేస్తుందని గవర్నమెంట్ చెప్పాలా. వాళ్ళ ఆడ ఒక్క అంగిట్లో పోతే 800, ఒక్క అంగిట్లో పోతే 700, ఒక్క అంగిట్లో పోతే 600, ఒక్క అంగిట్లో పోతే 550. అంటే ఎవరి ఇష్టానుసారము వాళ్ళు చెప్తున్నారా వాళ్ళ అంగిడి వాళ్ళు, లేకపోతే మీరే అట్లా పెట్టినారా, మాకైతే నిజంగా తెలియదు. దీని గురించి మీరు చెప్పాలా. గవర్నమెంట్ ఎవరు, ఈ నరేంద్ర మోడీ సారే చెప్పాలా అవన్నీ. అవునయ్యా మేము లింక్ పెట్టినాము అని, లింక్ పెట్టామనికేసి నువ్వు ఆన్లైన్లో పెడితే ఈడ పల్లెటూరులో బొంగు భాష నువ్వు ఎవరికి చదువు రాదో మాకు తెలియదు. ఆ సంగతులు మీరు ఈడ పంచాయతీ కాడ చెప్పాలా. ఈ సారోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పాలా, ఇట్లా చెప్పండి, ఇట్లా లింక్ ఉంటుంది, ఇట్లుంటుంది ఎరువుల గురించి, బస్తాల గురించి అని. ఏం సార్ మీ ఇష్టానుసారమో మీరు పంపిస్తామంటే వాళ్ళేమో డబ్బులు కట్టి తెచ్చుకేసి ఈడ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చెప్తారు, మా జోబులో డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేయాలా అన్నా? వీడియో నచ్చినట్లయితే కన్ఫర్మ్ లైక్ కొట్టో, సబ్స్క్రైబ్ చేసుకోనా ప్లీజ్, మీకు పుణ్యం వస్తుంది. చాలా బాధపడుతున్నామన్నా. నిన్న చాలా మంది, కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. కనీసం అంటే 20-30 అంగిళ్ళు తిరిగింటాము, ఈరియా లేదని చెప్తున్నారు. ఈరియా వేయకూడదు అని చెప్తున్నారు మీరు. ఈరియా వేయకూడదని ఈరియా బంద్ చేయి, ఈరియా ఫ్యాక్టరీ బంద్ చేయి. ఈరియా వేయరు, మాకేం అవసరం అవుతుంది అప్పుడు చెప్పు. నీకు బంద్ చేస్తే మాకేం అవసరం లేదు కదా, వేయము కదా. మరి ఈరియా కూడా అవసరమని మీకు తెలుసు, గవర్నమెంట్కి ఈరియా కూడా అవసరం. కాకపోతే ఒకటి గట్టిది, ఒకటి ఈరియా, అట్లా వేస్తేనే ఎప్పుడైనా కానీ సమృద్ధంగా పంట పైకి వస్తుంది. ఈరియా కన్ఫర్మ్ లేకపోతే రాదు. ఇప్పుడు ఈరియా కన్ఫర్మ్ వేయాల, చిన్న చెట్లు కదా. నెక్స్ట్ సెకండ్ ట్రిప్ వేసేటప్పుడు ఓన్లీ గట్టి వేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే 5 ఎకరాలకి 2 సెంచులు, 1 సెంచు అట్లా కలుపుతారు. రైతులు కూడా ఏం గడ్డి తినరు, వాళ్ళు కూడా అన్నం తింటారు. మీరు మీ ఇష్టానుసారం మీరు చెప్పొద్దండి. అవి చూసే ఆడ ఆదం చీటీలు ఎవడు అడిగేవాడు లేడని నాకు ఇప్పుడు తెలిసింది. దీని గురించి మందుల గురించి ఏమైనా సార్ మీకేమి ఎట్లా కాలు పట్టుకోవాలా, లేకపోతే ఏమన్నా లవలా పోసుకోవాలా? అదే సిరుగుంప పక్కనే ఉంది. ఇక్కడ సిరుగుంప పక్కనే, ఇక్కడ 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ ఉంది ఇక్కడ దగ్గర. ఇక్కడ ఎందుకు తక్కువ, అక్కడ ఎందుకు ఎక్కువ? ఇక్కడ ఎందుకు లింక్ లేదు? ఇది ఇండియానా లేకుంటే ఇక్కడ ఏమన్నా అది బయట దేశమా చెప్పండి. సిరుగుంపులోన రేటు సేమ్ రేటు ఉంటుంది, ఇప్పుడు ఏది గవర్నమెంట్ రేటు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఆదోని సిటీలో ఎందుకయా ఇంత రేటు చెప్పండి? ఈ లింకులు ఎందుకో? అక్కడ లేని నష్టం ఇక్కడే వచ్చిందా? మీకు ఇష్టానుసారము ఇవి చెప్తారు కదా, ఆ డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులు ఇస్తామనే పంచేటప్పుడు తెలియదా మీకు? ఇప్పుడు అంత నరకం అంతా డబ్బులు లేకుండా అవస్థ చెప్పండి, డబ్బులు లేనని అవస్థ చెప్పండి. ఉచిత సలహాలు దండికి ఇచ్చి ఇప్పుడు ఆ డబ్బులు పంచకుండా మీరు పోతారు. డబ్బులు లేవని కాసి ఈ మందుల మీద, ఎరువుల మీద కొడతారా? అంతేనా? మరి ఆడ ఇదే సిరుగుంపులోనే పక్కనే ఉంది, ఇదేగా పక్కనే ఇట్లా పోతే పక్కనే ఉంటుంది. ఇక్కడ 20 కిలోమీటర్ దగ్గరే. మరి ఆడ ఎందుకు గవర్నమెంట్ రేట్ ఉంది, ఈడ ఆదంలో ఎందుకు లేదు చెప్పండి. కన్ఫర్మ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఆడ పోతున్నారు మా వాళ్ళు, కనిపిస్తున్నారా? మా వాళ్ళే చూడండి, ఆ సిటీకి పోయి వచ్చినారు గాయస్. నరకం అనుభవిస్తున్నారు ఈ సిటీలో, నా అదంలో. ఏ ముందు ఎంత రేట్ అనేది ఎవరికి తెలీదు. రైతు పత్తి వేసుకొని పోతే ఈ తేమ ఎంత ఉంది, ఆ తేమ ఎంత ఉందని వాడిని ప్రాణం అంతా తీసి కడాకి పిండి ఇట్లా పిప్పి చేసి బరీ తుప్పుడు పంపిస్తారు. ఇంకా ఎప్పుడో పత్తి వేసుకుపోయేటప్పుడు. ఇప్పుడు మీరు డబ్బులు అంతా అట్లా జోబుల నుంచి ఇట్లా లాగి కసితోటి ఎట్లా తీసుకోవాలరా ఈ కొడుకులకి. ఇప్పుడు వర్షం వచ్చింది, కన్ఫర్మ్ ఎరువులకు వస్తారు అనేది మీకు బాగా అర్థమైపోయింది. మనకు తెలిసి గాయస్, ఇంట్లో ఆవో ఏదో ఉంటే కన్ఫర్మ్ వేసుకోండి ఎరువులు, ఇది మంచిది. అట్లా మనం కూడా ఈగబడి సిటీలోకి పోయి ఎరువులు తేవడం వల్ల వాళ్ళు కూడా పైకి ఎక్కి నెత్తి మీద కూర్చుంటారు గాయస్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఏం బాధనా ఇది బాధ. ఈ బాధ చూస్తుంటే రామ దేవుడా పరమాత్మ, ఏం పాపం చేసినామరా ఈ రైతులు అనిపిస్తుంది. సిరుగుంపులో ఎందుకు తక్కువ, ఈ ఆదోని సిటీలో ఎందుకు ఎక్కువ, ఇక్కడ ఎందుకు లింకు
చెప్పండి. మీ దీనికి సమాధానం చెప్పాలా మోడీ సార్, దీనికి సమాధానం చెప్పాలా. ఈ కర్ణాటకంలో మాకిడ ఆదోని సిటీకి ట్రైన్ వ్యవస్థ ఉంది, ఇక్కడ సిరుగుంపుకి ట్రైన్ వ్యవస్థ లేదు. ఆడే సీఎం గవర్నమెంట్ రేట్ ఉంది, మరి ఇక్కడ ట్రైన్ వ్యవస్థ ఉంది కాసి ఈడే మరి ఎక్కువ రేటు. మళ్ళీ లింకులు అంటే ఏమి అంటే మీరు కొడుతున్నారా లేకపోతే కన్ఫర్మ్ మార్క్ కావాలని చేసినారా? ఆ లింక్ ఉండదంటే కన్ఫర్మ్ పల్లెటూరులో మీరు చెప్పాలా, ఈ ఎరువు తీసుకుంటే ఇట్లుంటుంది, ఆ ఎరువు తీసుకుంటే అట్లుంటుందని. మీరు మే నెల కన్నా ముందరే మీరు అంతా ప్రజలకు చెప్పాలా, ఇవి ఇట్లుంటాయి, ఇవి ఇట్లుంటాయి, ఈ మందులు ఇట్లుంటావని. మీరు ఎక్కడో ఆన్లైన్లో పెట్టాము మేము అని చెప్తే ఇక్కడ చదువు లేదు గాయస్. ఇక్కడ చదువు లేకున్న వాళ్ళు చెప్పాలా, చెప్పితే ఇంటే చూస్తేనే అప్పుడు నమ్ముతాడు రైతుడా. అది చూడండి గాయస్, ఇంకా వాగు బారుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో, ఒక లైక్ కొట్టనా కన్ఫర్మ్ ప్లీజ్. దయచేసి పుణ్యం వస్తుంది, షేర్ చేయండి. పోయి నరేంద్ర మోడీ కన్నా ఈయనని లేకుంటే పోయి అందరు కలిసి మనమే ఒక చోట కూర్చుందామండి. మళ్ళీ ఇది చాలా బాధ అయిపోతుంది ఇది.